హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ మాటలకి అర్థం అనుమానంగా అడిగింది. తన చేతిలో ఉన్న నల్లపూసల చైన్ శశి మెడలో వేసి, ఇప్పుడు అర్థమైందా నా మాటలకి అర్థం ఏంటో? ఆమె చెంపపై చేయి వేసి ఎంతో ప్రేమగా అడిగాడు. అతని ప్రేమకి శశి కళ్ళు వర్షించాయి. సంజయ్, ఇప్పుడు సంజయ్ నీవాడే అంటూ ప్రేమగా ఆమెని గుండెలకు హత్తుకున్నాడు. అతని ఎదపై తలని వాల్చి కళ్ళు మూసుకుంది శశి. కానీ వారికి తెలియదు, రెండు కళ్ళు వాళ్ళ ఇద్దరినీ కెమెరాలో బంధిస్తున్నాయని. కానీ అంతలోనే సంజయ్ శశిని వదిలి చుట్టూ చూశాడు. ఏమైంది సంజు? ఏం లేదు అంటూ పైకి లేచి చుట్టూ చూశాడు. శశికి ఏదో అనుమానం వచ్చి, సంజయ్ ఏమైంది కంగారుగా అడిగింది. ఏం లేదు, ఎవరో ఉన్నట్లు అనిపించింది, అందుకే చూశాను. ఎవరు ఉంటారు ఇక్కడ? నువ్వేదో భ్రమపడి ఉంటావు అని శశి అనగానే సంజయ్ ఏం మాట్లాడలేదు. సంజు, సడన్గా ఎందుకు నీకు ఆ అనుమానం వచ్చింది? లేదు. సరే లోపలికి వెళ్దామా? అప్పుడేనా? ఇలానే ఎంజాయ్ చేస్తే ఆకలి ఎలా తీరుతుంది? నువ్వు అసలే టైంకి తింటావు కదా, పద అని ఆమె చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు. అప్పటికే సర్వెంట్స్ అందరూ వండిన వంటకాలు అన్ని డైనింగ్ టేబుల్ మీద అమర్చి చైర్ వెనుక నిలబడి ఉంటారు. సంజయ్ సైగ చేయడంతో సర్వెంట్స్ అందరూ ఎవరి పనిలోకి వాళ్ళు సెటిల్ అయ్యారు. సంజు, ఫుడ్ కూడా రెడీ చేయించావా? మనకి పెళ్ళయ్యాక ఇక్కడే కదా ఉండేది, మరి నిన్ను నేను బాగా చూసుకోవాలి కదా అని ఆమెని చైర్లో కూర్చోబెట్టి తనే ఫుడ్ సర్వ్ చేశాడు. ఆమెకి ఇష్టమైన వంటకాలన్నీ సంజయ్ చేయించాడు. సంజు, ఏంటి? నేను తిన్ను. ఏమైంది? ఫుడ్ నచ్చలేదా? కాదు, నువ్వు తినిపిస్తేనే నేను తింటాను. ఛాన్స్ ఇస్తే సంజు ఎందుకు వదులుకుంటాడు అని తనే ప్రేమగా తినిపించాడు. శశి తింటూనే సంజయ్కి కూడా తినిపించింది. ఇద్దరూ కలిసి భోజనం చేసి ఒక రూమ్కి వచ్చారు. ఆ రూమ్ అంతా ఎంతో అందంగా ఉంది. గోడకి శశి సంజయ్ కలిసి దిగిన పిక్ చూడముచ్చటగా ఉంది. అతని ప్రేమకి శశికి నిజంగానే మాటలు రాలేదు. బెడ్ మీద అతని ఒడిలో పడుకుని కళ్ళు మూసుకుంది. ఆమెని జోకొడుతూ కబుర్లు చెప్తూ ఫ్యూచర్లో ఎలా ఉండాలో, ఏం చేయాలో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. శశి, ఏంటి సంజు, టైం 10 అయింది, వెళ్దామా ఇంటికి? ఆమె తల నిమురుతూ అడిగాడు. అప్పుడేనా? ఇంకా కాసేపు ఉండి వెళ్దాం అని మారం చేసింది. ఎందుకు? మీ అత్త మళ్ళీ కుదురుగుండదు, మన మధ్య పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తుంది. అవసరమా? పద వెళ్దాం అని ఆమె చేతిని పట్టుకున్నాడు. కానీ శశికి ఎందుకో సంజయ్తో కాసేపు సరదాగా గడపాలని, కబుర్లు చెప్పాలని అనిపించింది. ఇష్టం లేకపోయినా అతని వెనకే నడిచింది. ఇంతలో ఫోన్ రావటంతో, ఎవరు ఫోన్? కారులో కూర్చుంటూ అడిగారు. ఇంకెవరు? నాన్న అని ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్న, నేను సంజయ్ వచ్చేస్తున్నాం. ఇంటికి కాదు, హాస్పిటల్కి రండి. శరత్ మాటలు విన్న శశి షాక్ అయింది. ఏంటి నాన్న మీరు అనేది? అవును, ఎవరికి ఏమైంది? అందుకే అందరూ బాగానే ఉన్నారు కదా. అప్పటికే శశి గుండె వేగం పెరిగింది. నాన్న నిజం చెప్పండి, వణుకుతున్న స్వరంతో అడిగింది. శశి పరిస్థితి చూసిన సంజయ్ ఫోన్ లాక్కొని, మామ ఏం జరిగింది సీరియస్గా అడిగాడు. అవతల శరత్ చెప్పింది వినగానే సంజయ్ కాళ్ళ కింద భూమి కంపించటంట్లు అయింది. మేం బయలుదేరుతున్నాం అని సంజయ్ ఫోన్ కట్ చేసి, శశి కారు ఎక్కు. సంజయ్ ఏమైంది? ఏం లేదు, జయంతి అమ్మమ్మకి కళ్ళు తిరిగాయంట, హాస్పిటల్లో జాయిన్ చేశారు. నువ్వు కంగారు పడతావని మామ నీకు చెప్పటానికి భయపడుతున్నాడు అని మాట్లాడుతూనే కార్ స్టార్ట్ చేశాడు. కానీ ఎందుకో సంజయ్ మాటలకి శశికి నమ్మాలి అనిపించటం లేదు. మౌనంగా విండో బయటికి చూసింది.
సంజు, నువ్వు ఏం చెప్పినా నేను తట్టుకోగలను. పర్లేదు, విషయం చెప్పు. విండో బయటికి చూస్తూ అంది. శశి మాటకి సంజయ్కి నిజం చెప్పాలి అంటేనే భయం వేసింది. కానీ అతను ఏం మాట్లాడలేదు. మౌనంగా కారు పోనిచ్చాడు. కాసేపటికి కారు హాస్పిటల్ ముందు ఆగడంతో ఇద్దరూ ఫాస్ట్గా లోపలికి వచ్చారు. సంగీత, శ్రీకాంత్. అభి ఏడవటం చూసి శశికి మరింత కంగారు ఎక్కువైంది. జయంతి అక్కడ లేకపోవడంతో అత్త, ఏమైంది? శశి మాట పూర్తి కాకముందే సంజయ్ ఆమెని దగ్గరికి లాక్కుని వాళ్ళ ముగ్గురిని దాటుకుని లోపలికి వెళ్ళాడు. శశికి అంతా అయోమయంగా ఉంది. ఐసీయూ బయట శరత్, జయంతిలను చూడగానే శశి అడుగు ముందుకు పడలేదు. అమ్మకి ఏమైంది సంజయ్? భయంగా అడిగింది. ఏం కాలేదు. రెస్టారెంట్ బయట చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ మాట వినగానే శశి గుండె ఆగినంత పని అయింది. సంజు మాటలు తడబడుతున్నాయి. శరత్ అయితే ఈ లోకంలో లేడు. నానా అంటూ శరత్ ఎదురుగా నిలబడింది. ఏం కాదు, మా అమ్మకి బానే ఉంటుంది. చిన్న యాక్సిడెంట్. చిన్న యాక్సిడెంట్ అయితే అమ్మని ఎందుకు ఐసీయూలో పెట్టారు? శశి మాటకి శరత్ ఏం మాట్లాడలేకపోయాడు. ఇంతలో డాక్టర్ బయటకు రావటంతో, డాక్టర్, ఎలా ఉంది మా కోడలికి? కంగారుగా అడిగింది జయంతి. సారీ, తను చేయి దాటిపోయింది అని డాక్టర్ అనగానే షాక్తో అందరూ బీసుకుపోయారు. శరత్ అయితే ఆ షాకింగ్ న్యూస్ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. జయంతి అయితే కూర్చున్న చోటే కూలబడింది. శశి పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు. పిచ్చి కానీ పట్టిందా మీకు? మా అమ్మ ఎందుకు చనిపోతుంది? మీరు అబద్ధం చెప్తున్నారు డాక్టర్. హాస్పిటల్ అంతా దద్దరిల్లేలా అరిచింది శశి. అంతా అబద్ధం. అంతా అబద్ధం. మా అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది అని శశి ఏడుస్తూ ఐసీయూ రూమ్కి పరుగు తీసి బెడ్ మీద ఉన్న తల నిండా కట్టుతో ఉన్న శ్రీవాణిని చూడగానే, అమ్మా, అమ్మా, పైకి లే. ఎందుకు అలా పడుకుని ఉన్నావు? లే అమ్మా అంటూ శ్రీవాణి చేతిని పట్టుకుని ఊపుతూ శశి అంతకంతకు గొంతు పెంచి అమ్మా అని అరిచి స్పృహ కోల్పోయింది. సంజయ్కి శరత్ని చూడాలో లేదంటే శశిని చూడాలో అర్- అర్థం కాలేదు. అతని మైండ్ కూడా షాక్లోనే ఉంది. కానీ సంజయ్ మైండ్ మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఇలా ఒకటి కాదు, ఎన్నో ప్రశ్నలు అతనికి కలిగాయి. వెంటనే షాక్ నుంచి తేరుకుని శరత్కి, శశికి తనే దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయించి జయంతి గారికి వాటర్ ఇచ్చాడు. ఏంటి సంజయ్, ఇలా జరిగింది? అసలు నా కోడలు చనిపోవడం ఏంటి అని జయంతి అడిగేసరికి సంజయ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. మీరు ఇలా అయిపోతే ఎలా అమ్మమ్మ? మామకి, శశికి ఎవరు ధైర్యం చెప్తారు? ప్లీజ్ అమ్మమ్మ అని జయంతికి ధైర్యం చెప్పి తను శ్రీవాణి దగ్గరికి వచ్చాడు. బెడ్ మీద శ్రీవాణిని చూడగానే సంజయ్కి నిజంగానే ఏడుపు ఆగలేదు. ఎప్పుడు తనని ఎంతో ఆప్యాయంగా పలకరించి కడుపు నిండా భోజనం పెట్టి సొంత కొడుకులా చూసుకునే తన అత్తమ్మ ఊహించని విధంగా దూరం అయ్యేసరికి సంజయ్కి ఎక్కడలేని ఏడుపు వచ్చింది. ఎలా జరిగింది అత్తయ్య? మామయ్యని వదిలి ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు అనుకుని తనలో తానే బాధపడ్డాడు. హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బాడీని కారెక్కించి శరత్, శశిలను తనే దగ్గరుండి కారెక్కించాడు. కానీ అభి, సంగీత, శ్రీకాంత్, సంజయ్ అస్సలు పట్టించుకోలేదు. లను కార్ డ్రైవర్ని పోనివ్వమని చెప్పి తను శశి, శరత్ మధ్య కూర్చొని భార్గవ్కి కాల్ చేశాడు. రాజేశ్వరితో మాట్లాడుతున్న భార్గవ్ సంజయ్ ఫోన్ చేయటం చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో సంజయ్, నాన్న మా ఇంటి దగ్గరికి వచ్చేయండి. నాన్న, మామయ్య ఇంటి దగ్గరికి వచ్చేయండి. చాలా సీరియస్గా చెప్పాడు. ఏమైంది నాన్న? చెప్పింది చేయండి నాన్న. అమ్మని తమ్ముడిని కూడా తీసుకొని రండి అని
చెప్పి కాల్ కట్ చేశాడు. వీడేంటి అంత సీరియస్గా రమ్మని కాల్ చేశాడు? కొంపదీసి అభి ఫ్యామిలీతో గొడవ పడ్డాడా? రాజేశ్వరి అనగానే భార్గవ్ కూడా కంగారుగా చూశాడు. అవును రాజేశ్వరి పద వెళ్దాం, కిరణ్కి కాల్ చేస్తాను అని చెప్పి ఇద్దరు హడావిడిగా బయలుదేరారు. కాల్ కట్ చేసిన సంజయ్కి అసలు దుఃఖం ఆగడం లేదు. శ్రీవాణి చూపించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం సంజయ్కి కళ్ళ ముందు కనిపించేసరికి కంట్లో కన్నీరు ఆగటం లేదు. తన భుజంపై వాలి పడుకున్న శశి, శరత్లను చూసి నా పరిస్థితి ఇలా ఉంటే మా అమ్మ శశి పరిస్థితి ఆలోచన రాగానే సంజయ్కి ఊపిరాడలేదు. గట్టిగా శరత్ చేతిని పట్టుకున్నాడు. శశి అయితే ఈ లోకంలో లేదు.